హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సామాన్య స్టోరీస్. ఇవాళైతే మా తిరుపతికి దగ్గరలో ఉన్న గుడిమల్లంకి అయితే వచ్చేసాము. గుడిమల్లం ఆలయాన్ని పరశురామ ఆలయంగా కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతిష్ఠించిన లింగాన్ని 1911 సంవత్సరం పాటు పరిశోధనలు జరిపి ఆ తర్వాత ప్రతిష్ఠించడం జరిగింది. ఈ ఆలయాన్ని భారతదేశపు తొలి శివాలయంగా కూడా పిలుస్తారు. ఏడాదిలో జూలైలో ఒకరోజు సూర్యకిరణాలు గర్భగుడిలోని స్వామివారిని తాకుతాయని కూడా ఇక్కడి అర్చకులు చెబుతున్నారు. ఈ శివాలయం 2000 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయం. ఎవరైనా ఇంతవరకు తిరుపతికి వచ్చి ఈ దేవాలయాన్ని చూడకపోతే కంపల్సరీ వచ్చి ఈ దేవాలయాన్ని దర్శించుకోండి. చాలా అంటే చాలా మహిమగల దేవాలయం అని నేను చెప్తాను. తిరుపతి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మేమైతే ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటాము. కానీ మా నాన్నమ్మ వచ్చారు కాబట్టి మా నాన్నమ్మ దర్శించుకోవాలి, ఎప్పుడు నేను వెళ్ళలేదన్నారు. మా నాన్నమ్మ బళ్ళారిలో ఉన్నారు. మా నాన్నమ్మతో పాటు మేము కూడా ఆ శివాలయంలో ఉన్న ఆ శివుణ్ణి దర్శించుకోవడానికి అయితే వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.